మనసా శక్తి, మనసా సేవ, ప్రాక్టికల్ లైఫ్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, సో మన రాజేశ్వరి అక్కయ్య సంకల్పాలని ప్రయోగం చేశారు. చేస్తే రిజల్ట్ కూడా వచ్చింది. సో ఆ విషయం తెలుసుకుందాము. సో అనుభవాలు చెప్పేవాళ్ళు కూడా బాబా జ్ఞానాన్ని ఎక్కడ ప్రయోగం చేశారు, చేస్తే రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఆ విషయాలు చెప్పినప్పుడు ఏమైందంటే బాబా ప్రత్యక్షత జరుగుతుంది. సో బాబా చదివించేటప్పుడు మీకు ఏ రకంగా సంయోగం ఇచ్చారు, సంకల్పాలు ఎలా ప్రయోగం చేశారు, ఇది ముఖ్యంగా రావాల్సిన విషయం. అప్పుడే బాబా సరి అయిన దిశలో ప్రత్యక్షం అవుతారు. సో మనం చెప్పే అనుభవాల వల్ల అందరికీ డౌట్లు వచ్చేటట్టు ఉండొద్దు. ఏంటి ఎందుకు ఆపలేదు బాబా, ఎందుకు చేయలేదు, ఈ రకంగా ప్రశ్నలు వచ్చేసాయి అనుకోండి ఆయన మీద, ఎప్పటికీ ఆయనకి దగ్గర అవ్వరు. అసలు అనుభవం చెప్పే ఉద్దేశం ఆయనకి దగ్గర చేయడం. సో అనుభవం చెప్పితే ఏమవుతుందంటే అక్కడ అనుభవం చెప్పడము చేయిస్తే సంబంధాన్ని జోడిస్తారంటాడు బాబా. అది జరగాలంటే ముందు మనం అక్కడ చెప్పాల్సి వస్తుంది, ఆ తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించాల్సి వస్తుంది. సో ఆ చేయించినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కూడా ఆయనకి దగ్గర అయినప్పుడు వాళ్ళ పాపాలు కూడా విముక్తి జరుగుతుంది, ముక్తి జీవన్ముక్తి అనేది జరుగుతుంది. అక్కడే చెప్పండి. మైక్ ఆన్ చేయండి. ఓకే. ఓం శాంతి. అక్కయ్య వినిపిస్తుందా? వినిపిస్తుంది. అక్కయ్య ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చారు చూసారా. ఇప్పుడు కెమెరా పొజిషన్ గానీ, ఈ రోజు ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నాము అని అంటే అసలు గంట సేపు పరివారం ఎదురుంగకు వస్తున్నాం అంటేనే అసలు రెడీ అయ్యి రావాలి. ఇదేదో చాలా మంది జూమ్ క్లాసెస్ అంటే చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నారు, కానీ మరి ఆ స్వరూపం ద్వారా సేవ పర్ఫార్మెన్స్, విశ్వమెదురుంగ స్టేజ్ లో పర్ఫార్మెన్స్ అంటే ఎంత పర్ఫెక్షన్ ఉండాలి అసలు. అది దృష్టిలో పెట్టుకొని చేస్తే ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడు కల్పం మొత్తంలో మన యొక్క జీవితము పర్ఫెక్ట్ గా ఉంటది. మనం ఇలా ప్రతిదీ క్యాజువల్ గా తీసేసుకుని చెప్దాంలే, అవుతుందిలే, పెడతదిలే అని అంటే అదే రికార్డింగ్ వస్తుంది, క్యాజువల్ జీవితాలే వస్తాయి. సో శివలీలక్కయ్య కూడా ఈరోజు చక్కగా తయారు చేసినట్టు చాలా మంది చాలా మటుకు అపీరెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది అప్పటికి. ఓకే, అక్కడ మొదలు పెట్టండి. ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువు, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకు జీవిత భాగస్వామిని. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, రజనీ అక్కయ్యకు ఏవైతే సంకల్పాలు చేసి ఆ ఫలితం చూసామో అప్పుడు చేస్తున్నప్పుడు మా అక్క కొడుకున్నాడు, పేరు అనుదీప్. అతనుకి ఏదైతే ఉందో అతన్ని మామూలు స్థితికి తీసుకురావాలన్న సంకల్పం వచ్చింది. ఆ సంకల్పాలే ఈ అబ్బాయికి చేసామన్నమాట ప్రయోగం. ఏవైతే రజనీ అక్కయ్య గురించి రాశారో అవే సంకల్పాలు, పేరు మార్చామంతే. అక్క ముగ్గురం కలిసి చేశాము. నేను ఇద్దరు శోభాక్కయ్యలు, ఒకరు శోభారాణి అక్కయ్య, ఇంకొక శోభాక్కయ్య, ముగ్గురం కలిసి ఒక టైమింగ్ ఫిక్స్ చేసుకున్నాము. కొంచెం గట్టిగా చెప్పండి. నేను ఇద్దరు శోభాక్కయ్యలు, అంటే శోభారాణి అక్కయ్య, ఇంకో శోభాక్కయ్య, వాళ్ళు కూడా ఈ కనెక్ట్ అయి ఉన్నారు. ముగ్గురం ఒక టైమింగ్ ఫిక్స్ చేసుకున్నాము. మార్నింగ్ అమృత వేళ 4:30. ఆ టైంలో కరెక్ట్ గా అబ్బాయి గురించి ఈ సంకల్పాలు చేద్దాము. ఆ అబ్బాయి స్థితి ఏంటంటే 2008 నుంచి, అంటే వాళ్ళు ఏజీ కాలనీలో ఉండేవాళ్ళు. అక్క వాళ్ళు బావగారు ఏజీ ఆఫీస్ లో జాబ్ చేసేవారు. అయితే అబ్బాయి అప్పుడు 10th చదువుతున్నాడు. 10th అదే కాలనీలో ఉండే ఇంకో అబ్బాయి, అదే ఏజ్ అబ్బాయికి అన్ని చెడు సావాసాలు అలవాట్లు ఉన్నాయి. మరి ఇంట్లో వాళ్ళు తిట్టడం వల్ల ఏదో తెలీదు, అదే కాలనీలో ఉన్న వెనక పెద్ద బావి ఉంది, దాంట్లో పడి సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఈ అబ్బాయి ఉన్నాడు, ఇంకా ఈ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, వెళ్ళి ఆ బావి పైన పడుకోవడం. ఒకరోజు తాగెళ్ళి ఆ బావిపై పడుకున్నాడు. అర్ధరాత్రి 1 గంటకి ఆ పిల్లోడికి ఏం కనిపించిందో అరుచుకుంటూ గట్టిగా వచ్చేసి ఇంట్లో వచ్చి పడుకున్నాడంటే కొన్ని రోజుల వరకు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు. ఈ అబ్బాయి ఏంటి ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడు, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ తాగడం ఏంటి, ఇది కొత్తగా అలవాటైపోయింది, ఎందుకు ఇలా చేస్తుండని గుడికి తీసుకెళ్ళింది అక్క.
శివాలయానికి తీసుకెళ్లి రుద్రాభిషేకాలు చేయించడము, అవన్నీ పూజలు చేయించడం అవన్నీ చేసింది. తర్వాత ఆ అక్క ఎక్కువ పూజలు చేస్తూ ఉంటది. నవరాత్రులప్పుడు లలిత సహస్రనామం నవరాత్రులు మొత్తం పూజ గుడికి తీసుకెళ్ళింది. జిటిఎస్ దగ్గర అన్ని ఎప్పుడు అలా చేస్తూ పోతుంది. ఈ అబ్బాయి ఏంటి ఇంకా రోజు రోజుకి విపరీతంగా అయిపోతుంది. మామూలు రోజుల్లో మామూలుగా ఉంటున్నాడు. అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు ఒక 3 రోజుల ముందు ఇంట్లో నుంచి పారిపోయేవాడు. ఆ 3 రోజులు ఎక్కడ ఉన్నదన్న సంగతి తెలిసేది కాదు. ఒకరోజు కొందరు చూసి మీ అబ్బాయి అక్కడ కనిపించాడు, బస్ స్టాప్‌లో కనిపించాడు, తర్వాత పార్క్‌లో పడుకొని కనిపించాడు, శ్మశానంలో కనిపించాడు, అక్కడ పడుకొని కనిపించాడు అని చెప్పేవాళ్ళనమాట. అక్క మళ్ళీ వెంటనే ఇంకా అబ్బాయికి ఇంటికి వారం తర్వాత తిరిగి వచ్చేవాడు. వారం 10 రోజులకి మళ్ళీ. అక్కయ్య వినిపిస్తుందా అక్కయ్య? అక్కయ్య వినిపిస్తుందా? ఇది వినిపిస్తోంది నాకు. అక్కయ్య ఇప్పుడు 10 రోజులకు వచ్చేసరికి ఈ అబ్బాయి వెతకడము, చేయడము అవన్నీ చేయడం ఎందుకు ఈ అబ్బాయి ఇలా ప్రవర్తిస్తున్నాడని వెళ్ళి ఇంకా ఏ- భగవంతుని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి ఎక్కువ గుడి గోపురాలన్నీ అక్కడ ఇక్కడ తిరిగేవాళ్ళు అనమాట అంతా. శివాలయం కానీ అమ్మవార్లకి అక్కడ ఇక్కడ. కొందరు చూసిన వాళ్ళు దర్గాకి తీసుకెళ్ళండి అంటే అక్కడ కూడా తీసుకెళ్లారు. ఇలా కాదు ఈ అబ్బాయి ఇంత ప్రవర్తిస్తున్నాడు అనేసి హిప్నాటిస్ట్ నాగేష్ దగ్గర కూడా తీసుకెళ్లారు. ఒక వారం రోజులు ట్రీట్మెంట్ ఇప్పించారు. అలా డాక్టర్స్ దగ్గర కూడా తీసుకెళ్లారు. ఎన్నో వేలు ఖర్చు పెట్టారు అబ్బాయి గురించి. అలా రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మామూలు రోజుల్లో బాగుండేవాడు. అమావాస్య పౌర్ణమికి ముందు ఇలా వింతగా ప్రవర్తించేవాడు. వెళ్ళి శ్మశానంలో పడుకోవడము, ఆ వారం రోజులు స్నానం లేదు, తిండి లేదు. ఎలా అంటే కాగితాలు ఏరుకుని పిచ్చి వాళ్ళు ఉంటారు, జుట్టంతా పెరిగిపోయి అసలు చూడలేము. అసలు మన అబ్బాయి అనేలా ఉండేవాడు అనమాట. మళ్ళీ ఆ అబ్బాయిని వెతికి పట్టుకురావడము, మళ్ళీ మళ్ళీ అంటే ఇంకా అన్ని సంవత్సరాలు ఈ అబ్బాయి వెనకాలనే పడిపోవడం అయిపోయింది. తర్వాత ఏమైంది, బావ 15లో రిటైర్ అయిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి సనత్ నగర్ కు షిఫ్ట్ అయిపోయారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంచెం మారతాడేమో అంటే ఉన్నాడు కొన్నాళ్ళు. మళ్ళీ అలానే ప్రవర్తించడు. ఈ లోపల అక్క ఆరోగ్యం పాడైపోవడం, బావ ఆరోగ్యం పాడైపోవడం, తను ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరు చెప్తుంటే అక్కడక్కడ తీసుకెళ్లడం చేయడము. చివరిగా లాస్ట్ 2022లో జనవరిలో గాంగాపూర్ కూడా తీసుకెళ్ళింది తను. అక్కడ తీసుకెళ్ళంటే అక్కడ వరుసగా సంవత్సరం పాటు తీసుకెళ్లాలంట. ఒకేసారి తీసుకెళ్ళింది. తర్వాత ఫిబ్రవరిలో తను హాస్పిటలైజ్ అయింది. అంటే ఇంకా సెప్టెంబర్లో తను చనిపోయింది. ఆ 7 నెలలు హాస్పిటల్లోనే ఉంది అక్క. మెంటల్ గా తను హెల్త్ పాడైపోయింది. తను చనిపోయింది. బావకు హెల్త్ బాగుండదు. కరెక్ట్ అదే టైంలో పెద్ద అబ్బాయి టీసీఎస్ లో జాబ్ చేసేవాడు. ఆ అబ్బాయికి కరోనా టైంలో అందరినీ జాబ్లు తీసేస్తున్నారు కాబట్టి, అంటే టోటల్ గా కుటుంబం అంతా ఓ రకంగా ఒక ఉన్నత సంపన్నంగా ఉన్న వాళ్ళు మొత్తంగా ఏమీ లేని పరిస్థితికి వచ్చారని ఆరోగ్యాలు పాడైపోయాయి. ముఖ్యంగా అందరి ఆరోగ్యాలు పాడైపోయాయి. ఈ టీసీఎస్ లో జాబ్ చేసే పెద్ద అబ్బాయి నైట్ షిఫ్ట్ కాబట్టి ఆ పిల్లోడికి నిద్ర లేకపోవడం వల్ల బీపీ వచ్చేసి స్ట్రోక్ వచ్చింది. ఆ జాబ్ లేకపోవడం వల్ల మెంటల్ గా ఇదైపోయి స్ట్రోక్ వచ్చింది ఆ పిల్లోడికి. అక్క చనిపోయింది. నేను ఆ నెలల్లో ఇంకా ఆ సంవత్సరం నుంచి అక్కడ అటువైపే తిరగడం అయిపోయింది. తర్వాత ఇంకా అక్క చనిపోయిన తర్వాత వాళ్ళు మాకు దగ్గరలో ఇక్కడికి వచ్చారు. ఇంక వీళ్ళని సెట్ చేయాలి, బాబాకి దగ్గర చేయాలి, వీళ్ళకి ఏదైనా చేయాలని నేను 7 డేస్ కోర్స్ ఇప్పించాను. ఇంకా వాళ్ళకి వంట రాదు కాబట్టి ఒక సంవత్సరం పాటు నేనే రోజు వెళ్ళి చేసి రావడము, మంచి చెడు చూసుకోవడం అన్ని చేశాను. ఇప్పుడు అబ్బాయి చేసుకుంటున్నాడు అనుకోండి. అక్క చనిపోయిన తర్వాత కూడా అబ్బాయి సనత్ నగర్ ఏరియాలో అక్కడక్కడ తిరగడము, ఆ శ్మశానాల్లో ఉండడము రాలేదు అసలు. అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడో తెలీదు, ఎలా ఉంటున్నాడో ఏం తింటున్నాడో తెలియదు. రెండో అబ్బాయి అనుదీప్ అనే అబ్బాయి. అయితే ఏం చేద్దాం ఈ అబ్బాయిని అలా ఇలా పట్టుకొచ్చారు. మా తమ్ముళ్ళు వెళ్ళి ఇలా వదిలేస్తే కాదు, అక్క లేదు కదా మనం బాధ్యత తీసుకుందామని మా తమ్ముళ్ళు తీసుకొచ్చారు. చూపించడం, హాస్పిటల్ చూపించడం అలా అన్ని చేస్తూ ఉన్నారు. కరెక్ట్ గా వచ్చాడు, ఏదో నువ్వు కుదురుగా ఉంటాను అని ఉన్నాడు, మళ్ళీ పారిపోయాడు. అదే టైంలో రజనీ అక్క ఈ సంకల్పాలు వేసినప్పుడు నేను
ముగ్గురు అక్కయ్యలం కలిసి కరెక్ట్ గా 4:30కి రోజు చేస్తూ పోయాం. కరెక్ట్ గా నెల రోజుల తర్వాత అంత ముందుకు ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలీదు. తెలియకుండా బాబాని చూస్తూ చేస్తూ పోయాం. ఫస్ట్ ముసాపేటలో ఉన్నాడని తెలిసింది. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ బేగంపేటలో ఉన్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు. అసలు తాగేవాడు, గుట్కాలు తినేవాడు. అది ఏమీ లేకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఈవెంట్స్ చేసుకొని బాగున్నాడని ఈ నెల రోజులు ఈ సంకల్పాలు చేయడం వల్ల అవి ప్రభావం చూపించాయి. ఆ సంకల్పాల ప్రభావం పడింది కాబట్టే బాబా ద్వారా ఆ అబ్బాయి ఈ విధంగా మార్పు వచ్చింది, పరివర్తన వచ్చింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో గుళ్ళు తిరగడము, హాస్పిటల్స్ తిరగడము, దర్గాలు తిరగడము ఇవన్నీ చేసిన రిజల్ట్ రాలేదు. కానీ నెల రోజుల నుంచి బాబాతో కనెక్ట్ అయ్యి ఏ సంకల్పాలు అయితే అమృతవేళ చేశామో వాటి ఫలితం ఇంత త్వరగా ఒక నెల రోజులకే వచ్చిందంటే నిజంగా చాలా అంటే చాలా అద్భుతం అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. అందుకే వెంటనే అక్కయ్యకి ఫోన్ చేసి, అక్కయ్య ఇలాంటి పరిస్థితి ఇలా జరిగింది, ఈ సంకల్పాలు చేయడం వల్ల ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పాను. ఇది ప్రజెంట్ ఇప్పుడు అబ్బాయి ఉంటున్నాడు. ఈ అలవాట్లన్నీ మానేసి జాబ్ చేస్తూ ఫ్రెండ్స్ తో కలిసి బెంగపేటలో ఉంటున్నాడు. అమ్మ వాళ్ళు బెంగపేటలో ఉంటారు. వాళ్ళ దగ్గరలో అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు. బాగుంది నిజంగా మీరు అంత సంకల్పాలు ప్రయోగం చేస్తున్నారంటే గొప్ప విషయం. ఎక్కడ మన నిర్మలక్కైతే మొదలైంది ఇలా జరుగుతోందని చెప్పి. నిజంగా చాలా చోట్ల జరుగుతున్నాయి ఇలాంటి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఎవరైతే సడన్ గా చనిపోతారు చూసారా, అలాంటి వాళ్ళే ఇలా ఆవహించడము చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటికి ముక్తినిచ్చేయమంటున్నాడు బాబా. ఆ ముక్తినిచ్చే పద్ధతే మనం చాలా రోజులు విస్తారంగా తెలుసుకుంటూ పోయాం. సో రాబోయే రోజుల్లో వీడియోలు కూడా అప్లోడ్ అయితే కాబట్టి ఒకసారి విని చెయ్యొచ్చు. సో దీన్నే ఇక్కడ బాబా ముక్తి ఇవ్వడము, జీవన్ ముక్తి ఇవ్వడము, వాళ్ళకి దగ్గర తీసుకురావడం అంటే ప్రతిదీ సంకల్ప శక్తిలోనే ఉంది. సో అనుభవాలు చెప్పేటప్పుడు ఈ రకంగా బాబా ప్రత్యక్షత జరిగేటట్టు చెప్పాలి. ఒక వ్యక్తి ఈ రకంగా ఉండే ఈ రోజు ప్రయోగం చేస్తే ఎంత సింపుల్ పద్ధతి చూడండి. ఆ మిగిలిన ఇద్దరు శోభా అక్కయ్యలు ఎవరు చెయ్యకుండా ఒకసారి తెలుస్తుంది. ఓకే, ఇంకొక శోభారాణి అక్కయ్య ఎవరు? ఈ అక్కయ్య చాలా మాట్లాడారు, నాకు బాగా గుర్తు. ఇంకొక శోభారాణి అక్కయ్య ఎవరు? ఒకసారి చెయ్యొప్పని చూద్దాం. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఇదైపోయిందని ఆన్ చేస్తాను ఉండండి. ఇంకొకరు ఎవరక్కయ్య ఇంతకీ శోభారాణి చెయ్యొప్పని నాకు తెలుస్తుంది. కెమెరా మీద స్క్రీన్ మీద చాలా మంది ఉన్నారు. అచ్చా మీరా? ఓకే. సో మైక్ ఆన్ చేయండి. నేను మీకు మెసేజ్ పెట్టాను చూడండి. మైక్ ఆన్ చేయండి. నేను మీకు మెసేజ్లు పెడుతున్నాను కదా. శోభారాణి అక్కయ్య ఈ శోభారాణి విట్ట శోభారాణక్కయ్య మైక్ ఆన్ చేశారు. ఇంకొక శోభారాణక్కయ్య నేను మెసేజ్ పెడుతున్నాను, మీరు మైక్ ఆన్ చేయండి. అది ఇప్పుడే ఆన్ అయింది, ఇప్పుడే కనిపించింది. సో మీరు ఎట్లా ఇదయ్యారు ఏంటి? అసలు మీరు ఇద్దరు కలిసి చేసినట్టున్నారు. ఏమన్నా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? అక్కయ్య మేము ముగ్గురము ఒకే సెంటర్ రామ్నగర్ సెంటర్ నుండి మేము కనెక్ట్ ఉన్నాం అక్కయ్య. అంటే ముందు రాజేశ్వరి అక్క సీనియర్ అన్నట్లు, తర్వాత మేము 70లో అయినాము. 7 days కోర్స్ తీసుకున్నాము. తర్వాత చాలా క్లోజ్ గా ఉన్నాము. అక్కయ్యనే మాకు స్టార్టింగ్ లా మంజులకి చాలా బాగా క్లాసులు ఉన్నాయి, ఒకసారి చూడని వీడియో పంపించిండే రాజేశ్వరి అక్కయ్య. అది చూసి ఒక 2 days కే అసలు బాబా పైన చాలా నిశ్చయం అయిపోయింది. ఇక సెంటర్ ది ఆన్లైన్ ది కనెక్ట్ చేయలేదు. మెచ్చుకోవాలి మీరు. సమస్య మీ ఇంటి సమస్య కాకపోయినా అంత ఉదయం లేచి కలిసి ఒకరి కోసం చేశాను. ఎందుకంటే ఇది ఎందుకు నేను చెప్పమంటున్నా అంటే ఈ రకంగా అందరూ సంఘటనగా ఫామ్ అవ్వాలి. నేను అందుకే క్లాస్ మధ్యలో ఒక్కొక్కసారి ఆపేసి మీ వాట్సాప్ వెనకాల ఉన్న నంబర్లకు కాల్ చేయండి అని చెప్పడానికి కారణం అదే. పరిచయాలు పెంచుకోండి. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఇదిగో దానికి పరిష్కారం ఇది అన్న విషయం చెప్పాలి.
అయితే రాజేశ్వరకే అరే మా అక్కకు కొడుకుకి ఇట్లా ఉందకే ఏం చేద్దామంటే మేము అనుకున్నాం అన్నట్లు ముగ్గురం కలిసి ఈ టైంకి 4:30కి సేమ్ టైంకి మనం సమర్థ సంకల్పాలతోని బాబుకి శక్తినిద్దాం బాబా నుండి అనే 1 మంత్ పౌర్ణమి నుండి మళ్ళీ పౌర్ణమి వరకు కరెక్ట్ గా చేసాం అక్కయ్య. మళ్ళీ పౌర్ణమి వరకు ఆ బాబు సెట్ అయిపోయాడు, జాబ్ చేస్తుండు, అన్ని మానేసిండు, ఇప్పుడు బాగున్నాడు అబ్బాయి. చాలా అదే మాకు చాలా తదాస్తు. సంతోషం ఇప్పటికీ అక్కయ్య. అక్కయ్య మీరు నేను కూడా చూశాను అక్కయ్య. ఆ సెంటర్ కి వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చూశాను, మంచిగానే ఉన్నాడు. కానీ ఈ అబ్బాయి తాగుడు, ఆ గుట్కాలు తిరుగుడు ఆకుండే బాగా ఆ అలవాటు మానింది అక్కయ్య. మంచిగా అయిపోయాడు, జాబ్ చేస్తుంది ఈ సంకల్పాలకి. మేము 4:30కి మించి చేసినాం అక్కయ్య. సో ఇప్పుడు దీన్ని ఉదాహరణగా తీసుకుని కొంచెం సంబంధ సంప్రదింపుల్లోకి రండి. అంటే కలిసి సంఘటనలు చేస్తే ఏమైందంటే ఇంకా సంకల్ప శక్తి ఎక్కువగా ఉంటుంది. సో పరిచయాలు పెంచుకోవాలి, టైమింగ్స్ అన్నది సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని ఆ రకంగా చేస్తూ పోతే కూడా ఎన్నో 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 సమస్యలు. ఈ రోజు ఒక నిర్మలక్కయ్య చెప్తే నిర్మలక్కయ్యని చూసి వెంటనే రజనీ అక్కయ్య బయటకు వచ్చారు. సో ఆ వచ్చినప్పుడు అంటే ఇది యాక్చువల్ గా మా నోటీస్కి వస్తుంది, చాలా చేస్తున్నాం మేము. కానీ ఏంటంటే చాలా మంది ముందుకు రారు. సో అట్లాంటప్పుడు నేను చెప్తూ పోతుంటే ఏమైందంటే ఇంకా అక్క ఎప్పుడు ఇవే చెప్తుంది అన్నట్టు అయిపోతాం. నేను చెప్తుంది నిజమైనా కానీ ఇంకా అదే చెప్పేస్తుంటే ఏమైపోతుందంటే ఇంకెప్పుడు చెప్తారులే అన్నట్టు అవుతుంది. సో మీరంతా ముందుకొచ్చి చెప్తూ ఉంటే ఇంకా జనాలు ఆలోచిస్తారు, ఇంకా ప్రభావం ఎక్కువ పడుతుంది, ఇంకా బాబా ప్రత్యక్షత అన్నది జరుగుతూ ఉంటది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే ఫుల్ మూన్ న్యూ మూన్ లోనే అంటే పౌర్ణమి అమావాస్యలు అప్పుడే ఎందుకు జరుగుతాయి ఈ విషయం గురించి చెప్పండి, చాలా జరుగుతున్నాయి అందుకే అడుగుతున్నా. అసలు ఇక్కడే కాదు, మనం చాలా మటుకు చూస్తుంటాం. చాలా మటుకు అది అమావాస్య పౌర్ణమి రాగానే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. ఎవరైనా కొంచెం పిచ్చిగా వెళ్తే అదేంటి వాళ్ళ అమావాస్యన, మా దగ్గర ఒక్కొక్కసారి జోక్స్ కూడా వేస్తే వాళ్ళ అమావాస్య కాదే పౌర్ణమి కాదే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్లు. సో కారణం ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ అమావాస్య పౌర్ణమిలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం నార్మల్ గానే ఉంటున్నాం కదా, అంటే మన మైండ్ చాలా మటుకు స్ట్రాంగ్ గా ఉందని అర్థం. సో ఇలాంటి వాళ్ళ మైండ్ ఎంత వీక్ గా ఉంటదంటే ప్రకృతి యొక్క ప్రభావం అన్నది మన ఆత్మ మీద పడుతోంది. ఆత్మ శక్తిశాలిగా ఉంటే ఆత్మ ప్రభావం ప్రకృతి మీద పడుతుంది. ఆత్మ బలహీనంగా ఉంటే ప్రకృతి యొక్క ప్రభావము ఆత్మ మీద పడుతుంది. సో ఇప్పుడు ఈ రకంగా ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇదంతా మొత్తం బ్రహ్మాండం నడుస్తోంది. మన ఇంగ్లీష్ లో కాస్మిక్ అని చెప్పి గ్యాలక్సీలు అని చెప్పేసి నేచర్స్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ప్రకృతి అని చెప్పినప్పుడు దీని ప్రభావం పడుతుంది అక్కడ. సో అప్పుడు ఏమైతుంది ఆ రోజుల్లో ఆ టైంలో కొంతమంది పూజలు చేయడం అని చెప్పేసి చేయడము, కొన్ని ఇదిగో ఇట్లాంటి ఈవిల్ సోల్స్ ని ఇన్వోక్ చేయడము, ఇవన్నీ వాయుమండలంలో ఉన్నప్పుడు కూడా ఏమైపోతుంది అంటే ఈ వీక్ గా ఉన్న సోల్స్ క్యాచ్ చేసేస్తాం. చేసినప్పుడు ఏమైందంటే ఇంకొంచెము ఆ తీవ్రత అన్నది కనిపిస్తుంది. సో కాసేపు వాళ్ళని పక్కన పెడితే సపోజ్ ఎవరైనా మనతో కోపంతో మాట్లాడుతున్నారే అనుకుందాం. సో వెంటనే మనకు వస్తుంది కదా, అంటే వాళ్ళ ప్రభావం మన మీద పడుతోంది కదా. సో వాళ్ళ నుంచి కోపం మనకెట్లా వచ్చింది? మనం తీసుకున్నాం వాళ్ళ కోపం ఎక్కువ అని చెప్పేసి, అవునా? ఆ తర్వాత ఇద్దరు గొడవ పడుతున్నారు అని అంటే ఆ గొడవ పడ్డప్పుడు ఆ వాయుమండలంలో ఉండే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే తరంగాలు వెళ్తున్నట్టే కదా. మనం మనసా సేవ చేస్తున్నామంటే ఆలోచన యొక్క తరంగాలు అలలు వెళ్తున్నాయి కదా. సో అదే విధంగా మొత్తం విశ్వంలో ఆలోచన యొక్క తరంగాలు అలలు ఉన్నాయి. ఆ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు క్యాచ్ చేసేస్తుంటారు, ఇంకెక్కువ తీవ్రత కనిపిస్తుంది. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు కూడా ఎవరైనా కోపం వచ్చినప్పుడు అరిచినప్పుడు విచిత్రంగా విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నాం కదా. అందుకే బాబా దీన్ని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ అన్నాడు. అసలు ఆయన లెక్కన అందరూ మానసిక రోగులే. ఒక ప్రత్యేకంగా ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఉదాహరణలు బట్టి వీళ్ళని చెప్పలేము. ఇంచుమించు బాబా లెక్కన అంత మానసిక రోగులే. ఈ రోజు క్రోధం గాని, కామ క్రోధ లోభము, అహంకారం ఇవేవైతే చెప్తున్నారో ఇవన్నీ మానసిక రోగాలు, మెంటల్ డిజార్డర్స్. కానీ ఈ రోజు కోపం తెచ్చుకోగానే, ఈ రోజు మోహానికి లోన్ కాగానే తీసుకెళ్లి అక్కడ ఏ హాస్పిటల్లో వేయటం లేదు. దానివల్ల ఏమైపోయింది? ఈ అంటు రోగాలన్నీ స్ప్రెడ్ అయిపోయి సృష్టి ఈ రకంగా అయిపోయేసరికి ఇంకా పూర్తిగానే దిగి రావాల్సి వచ్చింది.
సో ఇది అమావాస్య పౌర్ణమి అన్నట్టు కాదు. మామూలుగా అమావాస్య పౌర్ణమి లేనప్పుడు మనం కూడా ఇలాగే చేస్తూ ఉంటాం కదా. కానీ వాళ్ళకి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ రకంగా పొజెస్ అయినప్పుడు చేసినప్పుడు ఏమైందంటే వాయుమండలం యొక్క ప్రభావం పడ్డప్పుడు ఇంకెక్కువ చేస్తారు. అది యాక్చువల్ గా ఈ అమావాస్య పౌర్ణమిలు యొక్క వెనకాలన్న రీజన్. సో ప్రకృతి ప్రభావం ఆత్మ మీద పడుతోంది. సో ఆత్మలు బలహీనంగా ఉంటే మాత్రము దాని యొక్క ప్రభావానికి మానసిక స్థితి ఇదవుతూ ఉంటది. అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎక్కడన్నా గొడవ జరుగుతుందంటే ఎవరో ఎక్కడో అరుచుకుంటూ ఉంటే కూడా చాలా మందికి ఇక్కడ గుండెదాడి వచ్చేస్తుంటది. అమ్మో వాళ్ళు అరుస్తుంటే నాకు గుండెదాడి వచ్చేసిందండి, నాకు గాబరైపోయిందండి అని చెప్పి. ఎందుకు ఆ తరంగాలు ఆ మాటలు విని క్యాచ్ చేసి వస్తున్నారు కాబట్టి. సో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని వాయుమండలంలో తరంగాలు, ఆలోచనల యొక్క తరంగాలు, ఆలోచనలు ఇంగ్లీష్ భాషలో వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టే బాబా యోగరూపి కవచాన్ని వేసుకొని కూర్చోమని చెప్పాడు. సో యోగరూపి కవచాన్ని ఎలా వేసుకుంటాము? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి సంకల్పం చేశామంటే బాబా కనెక్ట్ అయినప్పుడు ఆయన యొక్క శక్తి అదొక కవచం లాగా పనిచేసి వాయుమండలంలో ఉన్న ఏ తమో ప్రధాన తరంగాల యొక్క ప్రభావం మన మీద పడదు. ఇది దీని సమస్యకు పరిష్కారము. సో సమస్య తెలుసుకున్నాము, పరిష్కారం కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మన నాగలక్ష్మి అక్కయ్య మాట్లాడతారు. అక్కయ్య ఒక్కసారి కెమెరా ఆన్ చేయరా? నాగలక్ష్మి అక్కయ్య ఉన్నారా? నాగలక్ష్మి అక్కయ్య వచ్చారా? మీకే ఫోన్ చేస్తున్నాను. ఒకసారి మైక్ ఆన్ చేయండి. ఓం శాంతి. ఒకసారి మీ పరిచయం చేసుకుని చెప్పండి. మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు కదా. నా పేరు నాగలక్ష్మి అండి. ఈ శరీరం పేరు నాగలక్ష్మి. నేను 24 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఉన్నాను. 2000 నుంచి నేను ఇందులో బాబా పిల్లగా తయారయ్యాను అనమాట. అయితే నాకు బాబా పరిచయం అయినప్పటి నుంచి నా పిల్లలు అప్పుడు చిన్నగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఆలన పాలన చూస్తూ బాబా సెంటర్కు వెళ్ళడం అంటే ప్రతిదీ సేవ. మంజులక్కయ్య చెప్పినట్టు సేవ 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 అంటూ ఈ 20 సంవత్సరాలు నా సేవలనే గడిచిపోయింది. సేవ చేస్తూ సేవకు వెళ్ళేదాన్ని. ఎంత మంది అంటే ఒక 20-30 మందికైనా ఒంటరిగా నేను ఒక్కదాన్ని వంట చేసి అన్ని సర్జరీ చేసి వచ్చేది. సెంటర్లో అక్కయ్యలకు బట్టలు ఉతికిన ఆరేయటాలు, ఇస్త్రీలు చేయడాలు ఇవన్నీ చేసేదాన్ని. చేసినాక కూడా మళ్ళీ మనము లేట్ అయితే మరి ఇంత లేట్ అయిపోయింది, మీరు వెళ్ళారు, ఇంటికి చేరుకున్నారా, మరి ఎట్లా ఏమని అడిగేవాళ్ళు కాదు. తర్వాత ఇదేంటి ఇంత మనము ఇది చేస్తున్నా కూడా అసలు ఈ జ్ఞానం ఇది కాదు, ఇంకేదో ఉంది అనే అనుకునేదాన్ని. తర్వాత మంజులక్కయ్య గారు మా ఇంట్లో ఒకసారి బట్టి పెట్టారన్నమాట. ఆ బట్టి పెట్టిన తర్వాత నాకు ఆ జ్ఞానం అంటే ఏంటి అంటే మనం ఇన్ని రోజులు ఇందులో ఉండి మనం ఏమీ నేర్చుకోలేదు, జీరో. అయితే ఇప్పుడు మనం అసలు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నామని అవ్యక్త మురళీలు తెప్పించుకొని వాటిని చదవటం ప్రారంభించాను.
ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంకా చెప్పడం అన్నమాట, ఇంకా పుస్తకాలు తెప్పియడం, అందరికి ఇవ్వటము, ఆ సేవలకు వెళ్ళిన తర్వాత అందరికి సేవ చేయటము, ఇట్లా చేసుకుంటూ వచ్చాను. తర్వాత మా వారు ఏంటంటే పెరాలసిస్ పేషెంట్ అయితే ఆయనకు అసలు నడవలేరు. కానీ సయ్యోగి ఆత్మ. ఎక్కడికైనా వెళ్ళాలంటే సేవకు, బాబా సేవకు వెళ్తున్నానంటే అన్ని చేసి పెట్టేసి టేబుల్ మీద అన్ని ఆయనకు పెట్టేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయనకి ఏమేమి కావాలో అన్ని చేసి పెట్టేదాన్ని. చేసి పెట్టి వెళ్ళేదాన్ని. వెళ్ళి వచ్చేదాకా బాబాకి చెప్పి వెళ్ళేదాన్ని. బాబా నేను నీ సేవకి వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు ఆయనను చూసుకోవాలని చెప్పేదాన్ని. అలాగే బాబా వచ్చేంత వరకు ఆయన బాగా ఉండే తినేసి అంటే చిన్నగా నడుస్తారు, తన పని తను చేసుకుంటారు. అలా ఉండి తన అన్ని చేసుకొని ఉండేవారు అనమాట. అలా నేను సేవలకు వెళ్ళేసి వచ్చిన సంయోగం చేసేవారు. ఒకసారి సడన్ గా ఆయనకు ఆరోగ్యం బాగలేకుండా అయిపోయింది అనమాట. అయిపోయినప్పుడు మేము కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. తర్వాత అక్కడి నుంచి వేరే హాస్పిటల్ పంపించారు. పంపించిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్లు ఏమన్నారంటే ఈయనకు కాలు ఒకటి తీసేయాల్సి వస్తుంది, వెరికోస్ వచ్చింది, అది కాళ్ళంతా వాపులు వస్తున్నాయి అట్లా అన్నారనమాట. అంటే వాళ్ళు డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు, నాకు చెప్పలేదు. మీ పిల్లలు ఉంటే పిల్లవండి అన్నాను. మా బాబుని మా పాపని పిలిచి చెప్పాను అనమాట, ఇట్లా డాక్టర్లు రమ్మంటున్నారు నాన్న అని. అంటే వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడితే మా బాబు మా అమ్మాయి ఇద్దరు మాట్లాడుకొని బాగా వేడ్చేవాళ్ళు ఇద్దరు. అయ్యో ఏమైపోయింది ఇట్లా అని అంటే నేను అన్నాను, ఏమీ కాదమ్మా బాగైపోతారు, ఏం బాధపడొద్దండి, భగవంతుడు మనకున్నాడు. అసలు ఆయనతోని నాకు సేవ చేయించుకునే భాగ్యం ఉంటే చేయిస్తారు, లేకపోతే లేదు, దాని గురించి చింత లేదని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ తర్వాత బాబా ఏం చేశారంటే మా బాబు వద్దు వద్దు ఉండనియండి, ఒకవేళ మీరు మెడిసిన్ ఇచ్చి పంపించండి, బాగలేకపోతే మేము చూసుకుంటాంలేండి అని చెప్పారు. అలా మా బాబా మాకు ఎంత అంటే చెప్పలేనంతండి అలా చేశారనమాట. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అవుతుంది, బాగా నడుస్తున్నారు, బాగానే ఉన్నారు ఆయన. మళ్ళీ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే మా మనవరాలు 5th క్లాస్ చదువుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ జూలైలో ఆ అమ్మాయి మేడ మీద నుంచి 3rd ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. అంటే మిరాకిల్ బాబా ఏం చేశారంటే అసలు ఎక్కడ దెబ్బ తగలకుండా, ఏ తల పగలకుండా, ఏమీ కాకుండా ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి బాబా చెప్పడము, ఏదైనా చదివేటప్పుడు బాబా గుర్తు తెచ్చుకోమ్మా, బాబాకు బిందీ పెట్టి నువ్వు ఎగ్జామ్ రాయి, అప్పుడు నువ్వు అన్నిట్లో టాప్ అన్నమాట, బాగా చదువుతుంది. కూచిపూడి డాన్సర్ కూడా అన్నిట్లో ఫస్ట్ ఉండేది. ఆ కాలనీ అంతా బాబా సేవకు అంటే బాబా పుస్తకాలు పంచడము, అందరూ యోగం చేసినప్పుడు అంటే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 months అలా ఉండేదాన్ని నేను. ఉన్నప్పుడు ఆ కాలనీకి అంతా అంటే సేవ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పడము, బాబా పరిచయం ఇవ్వడము, నేను యోగం చేసేటప్పుడు వీళ్ళంతా శ్రేష్ఠ ఆత్మలు పూర్వజాతి ఇలా అనుకుంటూ ఉండేదాన్ని, చేసేదాన్ని. చేస్తుంటే తర్వాత ఏమైపోయిందంటే ఆ బాబా పడిపోయిన తర్వాత మా అమ్మాయి ఏంటో సోమాజిగూడలో జాబ్ చేస్తారు బ్యాంక్ లో, మా అల్లుడు హైటెక్ సిటీలో జాబ్ చేస్తారనమాట. వాళ్ళిద్దరు వచ్చేంత వరకు మరి పాపను తీసుకెళ్ళి పైనుంచి పడింది, చెవులో రక్తం వస్తుందట. మరి మేమేమో ఉండేది గట్టేశారనమాట. అయితే ఇక్కడి నుంచి మేము వెళ్ళాలి, అక్కడి నుంచి వాళ్ళు రావాలి. వచ్చేంత లోపల ఆ కాలనీ వాళ్ళు సంయోగం ఇచ్చి వాళ్ళ పాపని కార్లో తీసుకెళ్లి ఏ హాస్పిటల్ అడ్మిట్ చేయమంటారంటే మా అల్లుడు అన్నారు, మీకు ఎక్కడ దగ్గరలో మంచి హాస్పిటల్ ఉంటే డబ్బుకి ఏం మీరు ఆలోచించద్దండి, మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి, మేము వస్తున్నామని వాళ్ళు ఎంత దీంట్లో వచ్చారంటే అంత వచ్చేసారు. నేను ఇక్కడ ఒక్కటే సంకల్పం చేశాను, బాబా నువ్వు సర్జన్, నువ్వు ముందు వెళ్ళి అక్కడ ఏముందో అది చూడు, అంత లోపల నేను వస్తాను బాబా అని అనుకుని మనసులో అనుకున్నాను. అయితే నేను ఇక్కడ మేము క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ బుక్ కావట్లేదు, ఏమి ఒక ఆటో ఏది రావట్లేదు. ఆఖరికి మా బాబు ర్యాపిడో బుక్ చేసి నేను ర్యాపిడో మీద బాబు మా కోడలు బండి మీద వెళ్ళాము. వెళ్ళేటప్పటికి మా కూతురు అల్లుడు ఒకటే ఏడుపు అనమాట. అమ్మా నువ్వు వచ్చేసినావు, నువ్వు వచ్చినావు అంటే మాకు కొండంత అండ, మరి నువ్వు వచ్చినావు కదా మాకు ఇంకేం బాధ లేదని మా అల్లుడు. తర్వాత ఇంకా డాక్టర్లు ఎంత బెదిరించారంటే వాళ్ళిద్దరిని, ఏమీ లేదు బాబాకు ఆపరేషన్ చేయాలి, తలకు ఆపరేషన్ చేసేయాలా, తలలో బ్లడ్ క్లాట్ అయిపోయింది, అది ఇదని, అంటే ఇన్సూరెన్స్ ఉంది కదా అట్లా అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. మళ్ళీ అంత లోపల నేను బాబాకి చెప్పాను, బాబా నువ్వు ఏం చేస్తావో తెలీదు, ఆ అమ్మాయికి ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి అని నేను సంకల్పం చేస్తున్నా, వీళ్ళకందరికి శాంతంగా ఉండటానికి వైబ్రేషన్ ఇస్తున్నా,
ఇలా చేస్తూనే ఉన్నాను. అంత లోపల మా మామయ్య కొడుకు అన్నమాట యశోద హాస్పిటల్‌లో పనిచేస్తాడు. ఆ అబ్బాయి ఫారిన్‌లో చదువుకొనొచ్చాడు. ఆ అబ్బాయి సడెన్‌గా కాలనీ వాళ్ళందరూ ఒక దగ్గర గుమికూడుకొని, అయ్యో! లాస్యకి ఇలా అయింది, ఇలా అయింది అని మాట్లాడుతుంటే, ఆ అబ్బాయి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడట. వచ్చేటప్పటికి ఏమైందనంటే, ఇట్లా లాస్య పైనుంచి పడిపోయిందని అనగానే, వెంటనే కారు తీసుకొని హాస్పిటల్‌కొచ్చేసాడు. వచ్చి డైరెక్ట్‌గా హాస్పిటల్‌లో డాక్టర్ల దగ్గర పోయి, అసలు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అట్లా అని అడిగారనమాట. అడిగితే, లేదు లేదు మేము ఇట్లా ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాలనుకున్నాం తలకు అది ఇది అని చెప్తే, ఏం అక్కర్లేదు. ఆ అమ్మాయికి ఇది మెడిసిన్ ఇవ్వండి. బ్లడ్ క్లాట్ అయింది కరిగిపోతది. చెయ్యికి ఏం లేదు. ఒక చిన్న స్క్రూ లాంటిది పెడితే ఆ బోన్స్ అది సెట్ అయిపోతదని ఆ అబ్బాయి డయాగ్రామ్ ఏసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చెప్పారట. మీకేం పర్వాలేదు. నేను ఈ హాస్పిటల్‌లో ఉన్న సూపరింటెండెంట్‌తోని కూడా మాట్లాడారట. అప్పుడు దాకా మమ్మల్ని నిలబడనీయకుండా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని తరుముతున్న వాళ్ళంతా మీకు వీళ్ళంతా ఎట్లా తెలుసు? ఈ సూపరింటెండెంట్ ఎట్లా తెలుసు? వీళ్ళెట్లా తెలుసు? ఇట్లా అడుగుతున్నారనమాట. అయితే నేను అదంతా అనుకున్నాను. బాబా ఇదంతా నీ కమాలే. నువ్వు చేసిందే తండ్రి ఇంక మాకేమీ లేదు అనుకున్నా. మా పాప కూడా అప్పుడు స్థిమితపడింది. ఆ రోజు అసలు ఎంత బాబాకు కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకున్నాం మేమందరము. బాబా అంటే పాప కూడా చాలా సంతోషపడింది. అమ్మ ఇంత బాగా ఇదయిపోయింది కదా అని మా పిల్లలు కూడా నమ్ముతారు బాబా అంటే వాళ్ళకందరికీ ఇదే. అందరూ 7 డేస్ కోర్స్ చేశారు. అయినా కానీ ఇంకా వాళ్ళ డ్రామానుసారం వాళ్ళ పాత్ర ఎలాలో ఉందో వాళ్ళు అలా నడుచుకుంటున్నారు. దాంట్లో మనమేమి ఇది చేయడానికి లేదు కానీ సంకల్పం అయితే చేసుకుంటారు. బాబాకు భోగు పెట్టి పిల్లలకిస్తే తింటారు. అవన్నీ బానే ఉంటాయి. కానీ అది తెలుసుకోలే. అట్లా మా మనవరాలికి చాలా అట్లాంటి శూలం లాంటిది ముల్లులాగా తీసేసింది బాబా. ఎంత ఈజీగా అయిపోయిందంటే ఇప్పుడు పాప మళ్ళీ బాగా అయిపోయింది. మళ్ళా డాన్స్ నేర్చుకుంటుంది. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయింది. ఇప్పుడు 6థ్ క్లాస్‌కెళ్ళిందనమాట. ఇలా ఇలా ఒక్కటి కాదు ఎన్నో మిరాకిల్స్ జరిగింది. ఎప్పుడైతే మంజులక్కయ్య క్లాసులు విని అసలు జ్ఞానం ఏంటి? అసలు మనం పోయే పద్ధతి వేరు. అసలక్కడ సేవ మురళీలు వినటము, సాకార మురళీలు వినటము, మళ్ళీ వచ్చేయటము. ఆ మురళీలు వినేటప్పుడు మౌంట్ ఆబు నుంచి అందరొస్తున్నారు. ఈరోజు భోగు చేయాలి. ఈరోజు టోలీలు చేయాలి. అవి చేయాలంటే పొద్దున్న వెళ్ళేదాళ్ళం సాయంత్రం దాకా ఉండేవాళ్ళం. ఆ టోలీలు అవి చేసుకుంటూ ఏమంటే బాబా పాటలు పెట్టేవారు. బాబా పాటలు వింటూ ఆ టోలీలు అంటే బాబా స్మృతిలో ఉండి చేసేవాళ్ళం అనుకోండి. అందులో తప్పేమి లేదు. కాకపోతే ఏంటంటే అసలైన జ్ఞానం చెప్పకుండా ఈ ఇలా 20 ఇయర్స్ నిజంగా నేను ఎంత సఫర్ అయ్యానంటే అది అసలు అదంతా తెలుసుకుంటే ఇంకెంతో ముందుకు పోయేదని అనుకుంటాను. ఇప్పుడు దగ్గర దగ్గర అంటే 25 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ అక్కయ్య వచ్చి జ్ఞానం చెప్పిన దగ్గర నుంచి అయితే పర్ఫెక్ట్‌గా అయిపోయింది. ప్రతి దగ్గరికి ఎక్కడెళ్ళినా కూడా నేను నా పర్సులో ఎప్పుడు పుస్తకాలుంటాయి. ఎక్కడికెళ్ళినా కూడా బాబా పరిచయం ఇస్తాను. బాబా అవతరించారు అని చెప్పి పుస్తకం ఇచ్చేటప్పుడు ఈ బాబా సందేశం, శివ సందేశం అండి. శివ పరమాత్ముడు అవతరించాడు అని చెప్తూ ఇస్తారనమాట. ఇక్కడ కూడా శివరాత్రి అయితే ఇక్కడికొచ్చి మేము కొత్తగా వచ్చాం గట్కేసరికి. అయితే ఇక్కడ వచ్చినాక కూడా చుట్టుపక్కల వాళ్ళకందరికీ బాబా సందేశం ఇచ్చాను. బాబా పరిచయాన్ని ఇచ్చాను. వాళ్ళందరూ వైట్ సారీ కట్టుకొని వెళ్తుంటే అందరూ అడుగుతారనమాట. ఇలాగే నేను ఒకసారి ఇక్కడ ఉప్పల్ సెంటర్‌లో ఒక ఓపెనింగ్ అంటే మారట్పల్లిలో పొద్దునెళ్లి వంట చేసి అంత పని అయిపోయిన తర్వాత సాయంత్రం ఇక్కడికొచ్చాను. ఉప్పల్ సెంటర్‌కొచ్చాను. ఉప్పల్ సెంటర్‌లో వచ్చి అక్కడ రాత్రి 9:30 అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు అక్కయ్య అప్పుడు ఎళ్ళమన్నారు. ఇంక 9:30కి నేను అక్కడి నుంచి ఇక్కడికొచ్చాను. వచ్చి ఉప్పల్ నుంచి గట్కేసరికి వచ్చేటప్పటికి 10:30 అయిపోయింది. 10:30కు నేను బస్ స్టాప్‌లో నిల్చున్నాను. నేనొక్కదాన్ని ఆడదాన్ని వైట్ సారీ కట్టుకొనున్నాను. ఇంకా ఎవ్వరు లేరు. అంతా మగవాళ్ళు తాగి చేసి ఉన్నారు. కానీ నేనేం భయపడలేదు. కానీ బాబాని తలుచుకుంటుంది. మళ్ళీ తర్వాత ఎంతసేపటికి కూడా 10:30, 11:30 అయినా కూడా ఒక్క ఆటో గాని, ఒక్క ఇది గాని రావట్లేదు. ఇక 11:30కి ఇంక బాబాకి చెప్పాను. బాబా నీ సేవకే ఎళ్ళాను. నీ చిత్తం ఎలా తీసుకెళ్తావో నాకు తెలీదు. నువ్వే నన్ను తీసుకెళ్ళాలి ఇంటికి. ఇంక నీదే నాన్న అని చెప్పేసి నేను మనసులో అనుకున్నాను. వెంటనే ఒక ఆటో వచ్చి నా ముందాగి ఎక్కడికెళ్ళాలమ్మా అని అడిగాడు. అయితే నేను అన్నాను ఇట్లాగా యమునాంపేట వెళ్ళాలి నాన్న అని అన్నా. అంటే అక్కడ సరే అమ్మా నేను రాంపల్లి దాకానే వెళ్తాను. అక్కడి నుంచి వెళ్ళనమ్మా. సరే నాకు యమునాంపేటలో దించేయి నాన్న అన్నా. సరే అన్నాడు. సరే అని యమునాంపేట ఎంత అడిగితే ఆ అబ్బాయి ఎంత అడుగుతాడో ఎంత అడిగి నీకు చేద్దాము.
ఎందుకంటే ఈ రాత్రిలో రావటమే చాలా గగనం కదా అనుకున్నాను. కానీ నా దగ్గర ఆ రోజు చిల్లర 30 రూపాయలే ఉండింది. ఎంత అంటే అబ్బాయి 20 రూపాయలు అన్నాడు. 30 రూపాయలు చేతిలో పెట్టి దానికి చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పేసి ఇంటికి వచ్చేసాడు. అంటే అక్కడ రోడ్డు పైన దిగినా కూడా మా ఇంటికి రావాలంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. ఆ లోపలికి అంటే చుట్టుపక్కల ఇంకా ఇండ్లు ఏమీ లేవు. అంత ఖాళీగా ఉంది. అలా నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత ఆ రోజు నుంచి మా వారు అన్నారన్నమాట, నువ్వు పగలు ఎంతనన్నా వెళ్ళమ్మా ఈ సేవకు వెళ్ళు, నేను వద్దనను, కానీ రాత్రిలో వద్దు. ఎందుకంటే ఈ రోజు 12 అయిపోయింది, మళ్ళీ ఇంకెంత లేదు. ఆ రోజు నుంచి ఇంకా సెంటర్‌కి వెళ్ళడం మానేసుకున్నా నేను. ఎందుకంటే నేను ఏ అక్కయ్య చెప్పినా కూడా, అక్కయ్య అన్నయ్యకి ఇంక హెల్త్ బాగోట్లేదు, నేను రాలేను, మీరు ఏమనుకోవద్దండి. పగలేదని ఉంటే చెప్పండి వస్తాను, కానీ ఈ రాత్రిళ్ళు రాననుకున్నాను. ఇంకా ఈ క్లాసెస్ వింటున్న కొద్దికి అసలు ఎంత పోగొట్టుకున్నానో, ఎంత పొందుతున్నామో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది బాబా ప్రత్యక్షమై మనకి ఎలాంటి సేవ చేస్తాడో నాకు అనుభవం మీద బాగా తెలుసండి. నేను చాలా మందికి కూడా ఇలాగే చెప్తాను. వాళ్ళు ప్రతి ఒక్కరు అంటారు, అక్క నువ్వు బాబాకి చెప్పు, నువ్వు చెప్తే అన్ని వింటారు. మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ నేను ప్రతి వాళ్ళు ఏదైనా నాకు చెప్పింది అనుకోండి, బాబా వాళ్ళ ఒంట్లో బాగలేదండి, ప్రతి దాంట్లో ఈ డైరీలో రాస్తానండి. ప్రతి దాన్ని వాళ్ళ ప్రాబ్లం రాసి వెనకాల డైరీలో రాసి బాబా ముందు పెట్టేస్తాను. బాబా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందట, అది నువ్వే చూసుకోవాలి నాన్న, మేమైతే చేయలేము అని చెప్తాను. చెప్పిన వాళ్ళకు వారం వాళ్ళు మరి అది ఎలా జరుగుతుందో నాకు తెలీదు, కానీ వారం తర్వాత అక్క నీకు చెప్పిన తర్వాత మా ప్రాబ్లం సాల్వ్ అయిందని అంటారు. అలా బాబా ఏ విధంగా చేయిస్తాడో, ఎలా చేయిస్తాడో అది భగవంతుడికి, పరమాత్ముడికే తెలుసు. అంటే మనం బాబాతో స్నేహంగా కలిసి ఉంటే ఎన్ని మెరాకిల్ అంటే అన్ని మెరాకిల్ జరుగుతాయండి. నేను ఆ అనుభవం చెప్పాలని ఆ అక్కయ్యకు ఫోన్ చేసి అడిగాను. అక్క నేను చెప్తాను అక్క, నాకు చాలా ఉంది అని అన్నాను. మీరందరూ ఇంత శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ పదం ధన్యవాదాలు. ఓం శాంతి. మీ అనుభవం ఇప్పుడు ఇది లర్నింగ్ పాయింట్ మనందరికి. మీరు ఆటో కోసం నిలబడ్డప్పుడు 10 గంటలకు నిలబడితే 11:30కి ఎందుకు సంకల్పం చేశారు? గంటన్నర టైం ఎందుకు అప్పటి నుంచి ఇచ్చారు? చేస్తూనే ఉన్నాను అక్కయ్య, అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. చేస్తున్నా కూడా ఒక్క ఆటో వస్తున్నది వెళ్ళిపోతున్నది, అందరు నిండిపోయి వస్తున్నారు అన్నమాట. నిండిపోయి అవును. వచ్చి వెళ్ళిపోతున్నారు. సో గంటన్నర వరకు అంత రాత్రి నిలబడ్డారు అని అంటే, ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే అసలు అక్కయ్య ఏ సంకల్పం చేసి ఉండాల్సింది? మీరు అక్టోబర్ నుంచి వింటున్నారా క్లాసెస్? వింటున్నాను అక్క. సో ఇప్పుడు చెప్పండి అందరు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి గంటన్నర వరకు అక్కడ సేవలు ఆటోలు రాలేదు, ఇంకా రాత్రిపూట సేవలకు వెళ్ళొద్దన్న నిర్ణయాలు తీసేసుకున్నారు. అసలు అక్కయ్య ఏ సంకల్పం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు చెయ్యండి. ఎందుకంటే నాకు తెలిసి ఇంచుమించు అందరు ఇలాగే చేస్తుంటారు. సేవలకు వెళ్తుంటారు, ఆటో రావట్లేదు, చెయ్యట్లేదు. అవును. దీన్ని సరిదిద్దలేమాట, సరిదిద్దొచ్చు. ఏ సంకల్పం చెయ్యాలి? ఏ సంకల్పం చేస్తే ఇలాంటి అసౌకర్యాలు మన జీవితంలో రాకుండా ఉంటాయి? బాబా గంటన్నర తర్వాత స్పందిస్తారా ఎక్కడైనా? గంటన్నర తర్వాత పంపించిన ఆటోని ముందే ఎందుకు పంపించలేకపోయారు మరి? అర్థమవుతున్నాయా నా ప్రశ్నలు? అర్థమవుతుంది అక్కయ్య. గంటన్నర నుంచి చెప్తుంటే బాబాకి గంటన్నర టైం ఎందుకు పట్టింది? నాగలక్ష్మక్కయ్య, బాబాకి గంటన్నర టైం ఎందుకు పట్టింది ఆటో పంపడానికి? గంటన్నర అంటే మనము అంటే బాబా పైనే చెప్తున్నాం, కానీ మనస్ఫూర్తిగా లాస్ట్ లో చెప్పాను నేను. అందుకు బాబా వెంటనే దాన్ని స్పందించారు. లాస్ట్ లో ఎందుకు చెప్పారు? ఫస్ట్ నే చెప్పాలి కదా. అంటే ఫస్ట్ నుంచి నేను బాబా వారి తొందరగా వస్తే ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలి అంటున్నాను, కానీ తర్వాత నేను శ్రేష్టాత్మను, పూర్వజాత్మను, పూజాత్మను, సృష్టికి ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని, బాబా నేను మాస్టర్ సర్వశక్తివంతుడను కదా అని అనుకున్నప్పుడు వెంటనే ఆటో వచ్చింది. అది ఇక్కడ ఏంటంటే, సంకల్పం చేసేటప్పుడే నేను ఈశ్వరీయ సేవ కోసం పెట్టాను ఇక్కడ. సంతోషం, జనాలు సబ్జెక్ట్ క్యాచ్ చేస్తున్నందుకు. ఇది అందరూ చెయ్యాలి. ఇంట్లో నుంచి బయటికి అడుగు పెడుతున్నాం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం దిగుతున్నాం అంటే నేను ఈశ్వరీయ సేవ కోసమే భూమిపై అవ్యక్త పరిస్తాను.
ఇంట్లో నుంచి అడుగు పెడుతున్నామంటే కూడా సంకల్పం చేసి నేను ఈశ్వరీయ సేవ కోసం వెళుతున్నాను అంటే ఏ విఘ్నము రాదు. ఏ విఘ్నము రాదు. ట్రై చేసి చూడండి. మీరు వెళ్ళడము జరుగుతుంది, సేవలు అవ్వడము జరుగుతుంది, తిరిగి రాను వస్తాయి. ప్లస్ వెళ్ళేటప్పుడు ఏ సేవలకు వెళ్తారు? లోక కళ్యాణానికి సంబంధించిన సేవలకు వెళ్తారు. ఇలా సెంటర్లలో జరిగే సేవలు ఏవైతుంటాయో ఇందులో అసలు లోక కళ్యాణం లేదు. ఇందులో ఊరికే ఫంక్షన్స్ అవన్నీ. ఎవరిదో బర్త్డేలు అయితే ఫంక్షన్ పెట్టుకుంటారు, ఎవరిదన్నా డెత్ డే అయితే ఒక ఫంక్షన్ పెట్టేసుకుంటారు, మౌంట్ అబు నుంచి ఎవరైనా వస్తున్నట్టే ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నారు అంతే. అవి సేవలు కాదు. అందులో సేవ అంటే ఏం జరగాలి? మనస వాచ కర్మన స్వ ఉన్నతి, తర్వాత ఇతరుల ఉన్నతి, లోక కళ్యాణం అన్నది జరిగితే అది సేవ. కానీ మనం ఫంక్షన్స్ జరుగుతుంటే సేవలు అవుతుంది. సరే పోనీ చేసామే అనుకుందాము. చేసినా గానీ ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఈ సంఘటనని అందరూ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేటప్పుడే నేను ఈశ్వరీయ సేవ కోసం వెళుతున్నాను అన్న ఆలోచనతోటి, శ్రేష్ఠ సంకల్పంతో నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని, మీరు ఏ సంబంధాన్ని ఆయనతో జోడిస్తారో, తండ్రి సంబంధం మీకు నచ్చితే తండ్రిని వెంట పెట్టుకుని వెళ్ళండి. భర్త సంబంధాన్ని జోడిస్తే ఆ జీవిత భాగస్వామి సంబంధాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. మీకు అన్ని దగ్గరుండి చూస్తారు. ఇలా అండర్గో అవ్వాల్సిన అవసరం లేదు. సో సంకల్పాలు అయితే పెడుతున్నారు. తర్వాత బాబా నీకు చెప్పేశాను, నువ్వు చూసుకో. ఇవన్నీ యాక్చువల్ గా బాబా తోటి ఇక బాబా నీకు చెప్పేశాను నువ్వు చూసుకో అని చెప్పేస్తే యాక్చువల్ గా మనం ఆయన జీతానికి పెట్టుకోలేదు. మన పనివాడు కాదైనా అవును. భక్తి మార్గంలో ఉన్న మన భాష ఏదైతే ఉందో ఇంకా దాని పూర్తిగా. అందుకే ఈ మధ్య మురళీలు చెప్పేటప్పుడు బాబా భాష ఏంటి, మన భాష ఏంటి. ఒక మురళీలో బాబా ఏమన్నారంటే, నన్ను ఒక మానవుడి స్థాయికి దింపేశారు అన్నాడు. అది చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్పి. ఈరోజు వైద్యనాథుడే. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న, పాప బిల్డింగ్ నుంచి పడుతుంటే ఎందుకు బాబా ఆపలేదు? ఇప్పుడు అక్కయ్య 24 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నప్పుడు, వీళ్ళు బాబాని మేము నమ్ముతున్నాము అన్నప్పుడు, ఆ పాప బిల్డింగ్ నుంచి పడుతుంటే ఎందుకు ఆపలేదు చెప్పండి? ఆపాలి కదా. ఇప్పుడు మనమే ఉన్నాము, సపోజ్ ఇక్కడ నిజంగా ఫిజికల్ గా పిల్లలు పడుతున్నారు అని అంటే వెళ్ళి పట్టుకుంటామా, లేకపోతే బాబా వచ్చి పట్టుకుంటాడులే అని చెప్పేసి చూస్తూ. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వీళ్ళు లేరు ఎవరు, కానీ సపోజ్ మన ఎదురుగా జరుగుతుంది అనుకోండి ఒక సంఘటన, పిల్లలు పడుతున్నారు అనుకోండి, సపోజ్ బెడ్ మీద పిల్లల్ని పడుకోబెట్టి బెడ్ మీద పడుతుంటేనే తల్లిని పట్టుకునేస్తున్నారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గాని. మరి అలా బిల్డింగ్ మీద నుంచి పడేటప్పుడు బాబా ఎందుకు పట్టుకోలేకపోయాడు? అసలు అలా పట్టుకోగలడు ఆయన? ఒక ఆన్సర్ ఇక్కడ కర్మభోగం ఉందంటూ ఉన్నది కాబట్టి ఆయన అవసరం ఉంది కాబట్టి నేను వచ్చి మిమ్మల్ని పట్టుకుంటా అంటున్నాడు. మరి ఈ సంఘటనలో ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు బిల్డింగ్ మీద నుంచి పడుతుంటే ఆపలేకపోయాడు? మరి ఫ్యామిలీ అంతా జ్ఞానంలో ఉన్నారంటున్నారు, 20 ఏళ్ల నుంచి ఉన్నామంటున్నారు, సేవలు చేస్తున్నాం మా సెంటర్కి పోయి అంటున్నారు. పగలనక రాత్రనక, ఇప్పుడు అక్కయ్య చూడండి, పగలనక రాత్రనక ఇంత సేవలు చేసినా గానీ ఒక పాప బిల్డింగ్ నుంచి పడుతుంటే పట్టలేడు ఆయన. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు ఒక శ్రీమతం చూపిస్తారు, బాబా పాత్ర ఏంటో మీకు తెలుస్తుంది. ఇలాంటి సంఘటనల్ని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే కర్మభోగం అని చెప్పి పెడుతున్నారో, సో ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా చేసుకున్నదే అయినా కానీ దీన్ని ఆపగలమా అంటే ఆపొచ్చు. ఎట్లా ఆపుతారన్నది ఇక్కడ మీకు ఒక శ్రీమతం వేసి చూపిస్తున్నాను స్క్రీన్ మీద. సో ఇది నేను ఇందాక గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి అందరు చూడండి. ఇది 2 ఆగస్టు 1973 మురళి, పేజ్ నంబర్ 81. యోగం అనగా స్మృతి అనే శక్తి ద్వారా లభించవలసిన లక్ష్యం ఏమిటంటే, సో అందరూ యోగులే, ఏళ్ల తరబడి బాబాని తలుచుకుంటూ ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, వారు ఏ సంకల్పాలు చేసినా అవి సమర్థంగా ఉంటాయి. మరియు ఏ సమస్య అయితే రానున్నదో అది ముందే యోగ శక్తి ద్వారా ఇది జరగనున్నది అని అనుభవం అవుతుంది. కావున అది ముందే తెలిసి ఉన్న కారణంగా వాళ్ళు ఎప్పుడూ ఓడిపోజాలరు. సో పాప బిల్డింగ్ నుంచి పడుతోంది అని అంటే యాక్చువల్ గా యోగ శక్తిని వాడుంటే మనకి ఇండికేషన్ వస్తుంది, ఆపొచ్చు.
సో ఈ మురళిలోనే కాదు, ఇంకొన్ని మురళిలో కూడా ఉంది. ఇంకొక చోట బాబా ఏం చెప్పారంటే, ఈ రోజు జరగబోయే భవిష్యత్ ఏదైతే ఉందో ఇది ఆత్మకు చూపించే పవర్ ఉంది. అదే ఇందాక ఈ మురళి ఇప్పుడు నేనైతే రెఫర్ చేశామో అందులో ఉంది. అంటే జరగబోయేదాన్ని ముందే చూసి దాన్ని వర్తమానంలో జాగ్రత్తలు తీసేసుకోవచ్చు. ఇంకొక చోట ఏముందంటే, ఈ రోజు లౌకికంలో ఎవరైతే జ్యోతిష్య శాస్త్రం చదువుకున్నారో, జ్యోతిష్య శాస్త్రం చదివిన వాళ్ళు సైన్స్ లెక్కల ఆధారంగా భవిష్యత్తును చెప్పగలిగినప్పుడు రాజయోగులు మీరు చెప్పలేరా భవిష్యత్తును అన్నాడు. సో ఎందుకు రాజయోగులము మరి జరిగబోయే భవిష్యత్తును చూడలేకపోతున్నాము అని అంటే, ఆ కరెక్ట్ గా బాబాకి కనెక్ట్ అవ్వడం ఏదైతే ఉందో, ఈ మెజారిటీ ఏళ్ల తరబడి సెంటర్స్ కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే పాటలు వేసుకుని కూర్చుంటారు. మామూలుగానే ఆత్మలో బోల్డ్ అన్ని సంకల్పాలు, ఆ మీద నుంచి పాటలు. సో ఒకవేళ ఆత్మ ఇండికేషన్ వేసినా ఇంత గందరగోళంలో క్యాచ్ చేయగలుగుతామా? సో శూలం అన్నది ముళ్ళులాగా రావడం అంటే, ఒక్కసారి అందరు ఊహించండి, సపోజ్ ఒక ముల్లే ఉందనుకుందాము, ఇప్పుడు అది చేతికి ఇట్లా టచ్ అయితే అసలు ఏమైనా తెలుస్తుందా? సో బాబా ఇంటర్ఫియరెన్స్ ఉన్న చోట ఏమైతుందంటే, శూలం ముళ్ళులాగా అంటే ఒకసారి ఊహించుకోండి, చిన్న ముల్లే ఉందనుకోండి, అది చేతికి టచ్ అయితే ఎలా ఉంటది? ఇది ఎఫెక్ట్. పర్వతము దూది పింజలాగా ఎగిరిపోతుంది అంటే, దూది ఎగిరితే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ఆ ఎఫెక్ట్ వస్తుంది జీవితంలో. సో ఇక్కడ పాప బిల్డింగ్ మీద నుంచి పడుతోందంటే కరెక్ట్ గా వీళ్ళు గనక బాబా స్మృతిలో అంటే వ్యర్థం అన్నది తీసి కనెక్ట్ అయితే బాబా ఆ విషయాన్ని చూపించేసి ఉండేవాడు. చూపించేసి దానికి సొల్యూషన్ కూడా చెప్పుండేవాడు. సో అప్పుడు ఏం జరుగుండేది? ఆల్రెడీ మనకు ఆ విషయం తెలిసిపోయింది కాబట్టి పాప విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, ఆ తర్వాత ఇది ఒక సంకల్పం బాబా పాపకు నేర్పించి పాపని కనెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీలో ఆపోజిషన్ లేదు, ఇది గొప్ప విషయం. లేకపోతే ఏమవుద్దంటే ఒకరే జ్ఞానంలోకి వచ్చి ఉంటారు, ఆ తర్వాత ఎవరు వినరు, ఒప్పుకోరు, చెయ్యరు అన్నట్టు ఉంటది. సో ఒకసారి పాపను గనక బాబాకి కనెక్ట్ చేసేస్తే వాళ్ళకి అర్థం అవుతుందా అర్థం కాదా అన్నది తర్వాత సంగతి. సో పాప చేత ఏం చేయించాలి? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి అని చెప్పి సంకల్పం ద్వారా బాబాని కనెక్ట్ చేసేయాలి. ఎందుకు? బాబా ఆల్రెడీ మనకి ఇండికేషన్ ఇచ్చారు. ఇంకా బిల్డింగ్ మీద నుంచి పడే సంఘటన జరగలేదు, ముందే తెలిసిపోయింది మనకి. ముందే తెలిసిపోయినప్పుడు ఏం చేయాలి? మనము శుభకామన చెయ్యాలి, పాప సురక్షితంగా ఉంది అని, పాప ఆరోగ్యంగా ఉంది. శివ పరమాత్మ పాపకి దుఃఖం నుండి ముక్తిని ప్రసాదించాలన్న శుభకామన చెయ్యాలి. ఎవరు చెయ్యాలి? నాగలక్ష్మక్కయ్య చెయ్యాలి. చేసి ఏం చెయ్యాలి? పాప చేత ఈ సంకల్పం చేయించి బాబా కనెక్ట్ చేశాలి. సో ఆ పాప ఆత్మలో ఉన్న పాపం ఏదైతుందో వినాశనం అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? అది ఎప్పుడైతే చేసుకున్న కర్మను బట్టి ఆ సంఘటన జరిగే సమయం వస్తుందో అప్పుడు బిల్డింగ్ మీద నుంచి పడకుండా ఏదో చిన్నగా మనకు తెలియకుండా ఏదో అట్లా మెట్లు ఉంటే జస్ట్ స్లిప్ అంటారు చూసారా, అట్లా స్లిప్ అవ్వడము, లేదా ఇక అది పెద్దగా తెలియదు అసలు జరిగినట్టు, ఆ రకంగా దూది పింజలాగా ఎగిరిపోతుంది. ఇది యాక్చువల్ బాబా పాత్ర. ఏ రకంగా ఆయన మనకు సహాయం చేస్తారు అంటే, లేదు కొంతమంది ఏం చేస్తుంటారంటే భక్తిలో ఒకలాంటి ఇండికేషన్స్ వస్తుంటాయి. అంటే ఏదో నా మనసు కీడు శంకిస్తోంది, పాప విషయంలో నాకు భయం వేస్తోంది అని కొన్ని సందర్భాల్లో తల్లికి ఆ రకంగా తెలియని ఆందోళన ఒకటి కలుగుతూ ఉంటుంది. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇట్లా అనిపిస్తుంది, ఏమన్నా పాపకు చెడు జరగబోతుందా ఏంటా, ఇలా మనసు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతుంటారు జ్యోతిష్కుల దగ్గరికి. భక్తిలో చూసాం అలాంటి తల్లుల్ని కూడా. పిల్లలకి ఏమైనా అట్లా అనిపిస్తుందంటే తల్లి ఎప్పుడు పిల్లల ఆలోచనలో ఉంటది కాబట్టి ఆ ఇండికేషన్స్ వచ్చి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు ఆ జాతకం అంతా తీసి ఇదిగో ఈ రకంగా ఏమన్నా జరగబోతుందనో, సమయం ఇట్లుందనో, లేదా ఇట్లా యాక్సిడెంట్స్ అని చెప్పినప్పుడు దానికి అది జరగకుండా ఉండడానికి మళ్ళీ పూజలు సజెస్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకు? ఏ కర్మనైనా కానీ భగవంతుడే తీగళ్ళు. సో స్వామివారి అనుగ్రహం కోసం ఫలానా పూజలు చెయ్యండి అది ఇది అన్నప్పుడు ఆయన అనుగ్రహం కోసం అన్నట్టు పూజలు కూడా చేస్తూ ఉంటారు, పని చేస్తాయి. ఎందుకు? తల్లి అక్కడ పిల్లలు సురక్షితంగా ఉండాలని అనుకుంటుంది కదా. సో జ్ఞాన మార్గంలో ఏమైపోతుంది? డైరెక్ట్ గా ఆత్మ ఇండికేషన్ వేస్తుంది, బాబా చూపించేస్తాడు, అడిగితే సొల్యూషన్ కూడా చెప్పేస్తాడు. ఇది డైరెక్ట్ మెథడ్ రాజయోగులకి. భక్తిలో ఏమైతుంది? ఎక్స్టర్నల్ మెథడ్స్ వాడతారు. అందుకే బాబా అంటాడు, భక్తిలో ఉన్న జ్యోతిష్య శాస్త్రం చదివిన వాళ్ళు చెప్పగలిగినప్పుడు మీకేమైంది అంటాడు. సో రికార్డింగ్ అంతా ఎక్కడుంది? ఆత్మలోనే ఉంది. ఏ సంఘటన ఎప్పుడు జరగబోతుందన్నది ఆత్మ చూపించేస్తుంది.
ఆ చూపించేసినప్పుడు, అందుకే ఇందాక ఈ మహావాక్యాలు గ్రూప్ లో పోస్ట్ చేసాను, తీరిగ్గా చదవండి. సో ఆ రకంగానే దాన్ని తీసేస్తాడు. లేకపోతే ఇలా మనం పడిపోయి ఇదంతా అంటర్గో అయిపోయి, ఇప్పుడు చెప్పడానికి 5 నిమిషాల్లో చెప్పారు కానీ నిజంగా సంఘటన జరిగేటప్పుడు ఎంత అంటర్గో అవుతాం అనిపిస్తుంది లేదా? అరే ఇంట్లో పిల్లల విషయం అనేసరికి ఇంకెక్కువ అవుతుంది. మన వరకైతే మనం ఏంటంటే కొంతవరకు సహించేసుకుంటాం కానీ పిల్లల విషయం అంటే తీవ్రత ఎక్కువ ఉంటది కదా. సో కాబట్టి ఏదైనా ఇలా ఉన్నప్పుడు ఈ విషయాన్ని కూడా అందరు గుర్తు పెట్టుకోండి. బాబాకి కనెక్ట్ అయినప్పుడు ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు జరగబోయే భవిష్యత్తును చూపిస్తాడు. ఎక్కడ చెప్పాడు ఈ విషయం అంటే 2 ఆగస్టు 73 మురళిలో చెప్పారు. సో ఇది ఏంటంటే అందుకే చదువు అవసరం అని చెప్పడానికి కారణం అదే. చదువు అన్నది ఉన్నప్పుడు ఏమైందంటే మన జీవితంలో మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు, అందరి సమస్యల్ని పరిష్కరించవచ్చు. సో భక్త ప్రహ్లాద సినిమా కూడా మనము హోంవర్క్ కింద తీసుకున్నాము. ఆ ప్రహ్లాదుని కూడా పైనుంచి కొండ మీద నుంచి ఎత్తేస్తారు, వస్తే నారాయణ వచ్చి ఇలా పట్టేసుకుంటాడు. అంటే ఏంటి అక్కడ అసలు ఆ దెబ్బ కూడా తగలనివ్వడు ఆయన. ఏ తల్లిదండ్రులన్నా పిల్లలకు అన్ని దెబ్బలు తగిలాక అప్పుడు వెళ్ళి ట్రీట్మెంట్లు ఇద్దామని అనుకుంటారా? పిల్లలకు జరగకుండానే ఆపేద్దాం అనుకుంటామా అనుకోమా? ఇది అంతే. సో బాబా కూడా మనకి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపేద్దామని చెప్పేసే, ఎందుకంటే మెట్లు దిగుతూ వచ్చి కర్మభోగం ఎక్కువ ఉంది. సో ఎక్కడెక్కడో ఏవో జరుగుతుంటాయి కాబట్టి ఆల్రెడీ వచ్చి మనకి యోగాన్ని నేర్పించారు. ఇదిగో మీ ఆత్మలో ఈ శక్తి ఉంది, మీ ఆత్మ మీ యొక్క భవిష్యత్తును చూపిస్తుంది. గడిచిపోయిన గతం ఏదైతే ఉందో అది మన ఎదురుగా కర్మభోగం కింద వస్తది కాబట్టి గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. మీరు త్రికాలదర్శులు, 3 కాలాల జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను, మీ భవిష్యత్తుని మీరే చూసుకోవచ్చు అన్నారు. సో ఆత్మ ఇండికేషన్ వేసేస్తది. వేసినప్పుడు అప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఏం చేస్తాము? పాప సురక్షితంగా ఉంది, పాప ఆరోగ్యంగా ఉంది, శివ పరమాత్మ పాపకి దుఃఖం నుండి ముక్తిని ప్రసాదించారు అన్న శుభకామనలు చేస్తాం. అవి పనిచేస్తాయి. మురళి ఏదైతే ఉందో ఆ మురళి హెడ్ యాక్చువల్ శీర్షికనే అది, యోగం ద్వారా సిద్ధి ఎట్లా వస్తుందని చెప్పేసి. సో ఆ రకంగా మనము పిల్లల గురించి చేస్తాము. ఆ తర్వాత పిల్లలు ఇంచుమించు మాటలు వచ్చే స్టేజ్ వచ్చాయంటే ఇంకా వాళ్ళు ఏదైనా మనం ఏది చెప్పి పలకమన్నా పలికేస్తారు కాబట్టి వాళ్ళ చేత పలికించేసేయండి, బాబాకి కనెక్ట్ చేసేయండి. సో ఏదో సంఘటన జరిగేట ముందు బాబాకి మనకి ఇండికేషన్స్ ఇచ్చి అప్పుడు చేసే కన్నా ఇప్పటి నుంచే ఇంట్లో ఉన్న పిల్లలని ఈ సంకల్పాలు నేర్పించి కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళని కనెక్ట్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏమేం సంఘటనలు రాసుకుని వచ్చారో మనకు తెలియదు. సో ప్రతిదీ మనకు ఆ రకంగా ఇండికేషన్ ఇచ్చినా ఒక్కొక్కటి ఇండికేషన్ తీసుకుని దానికి చేసుకుంటూ పోయే కన్నా, సడన్ గా సంఘటన వచ్చి అప్పుడు కంగారు పడిపోయే కన్నా ముందే కనెక్ట్ చేసేసాం అనుకోండి. సో మనం కూడా ఏం చేస్తాం ఆలోచించేటప్పుడు పిల్లల గురించి, పిల్లలు సురక్షితంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, శివ పరమాత్మ పిల్లలకు దుఃఖం నుండి ముక్తిని ప్రసాదించారు, పిల్లలు సంతోషంగా సంపన్నంగా ఉన్నారన్న సంకల్పాలు చేయాలి. తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం ఆలోచించాలన్నది ఆల్రెడీ గ్రూప్ లో వేసేస్తున్నాం. ఆ సంకల్పాలు వేసిందే అందుకు పిల్లలు సురక్షితంగా ఉండడానికి. సో అవి చేసేస్తాము, పిల్లల్ని కూడా కనెక్ట్ చేస్తాం. సో పిల్లలు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో, ఎన్ని మెట్లు దిగుతూ వచ్చారో, ఏం చేశారో మనకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కనెక్ట్ చేసి వాళ్ళ ఆత్మలో ఉన్న పాపం వినాశనం చేశారు. ఇది యాక్చువల్ గా బాబా ఈ రోజు మనకు అవతరించి ఏదైతే జ్ఞానం ఇస్తున్నారో దాన్ని ఉపయోగించుకోవాలి. సో ఇప్పుడు మనం పిల్లలు గురించి ఒకటి తెలుసుకున్నాము, ఆ తర్వాత మన ఆటో గురించి ఒకటి తెలుసుకున్నాము, ఆ తర్వాత ఇంకా కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు దాని ముందే ఎలా ఇచ్చేయాలన్నది కూడా రేపు ఇంకొంచెం విస్తారంలో తెలుసుకుందాము. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాక్యాలు చూపించామో భవిష్యత్తును ఆత్మ చూపిస్తుందని చెప్పేసి ఆ మురళి పూర్తిగా చదవండి. చదివినప్పుడు ఈ రోజు భవిష్యత్తు తెలుసుకునేసామంటే ఆ భవిష్యత్తులో ఉన్న దుఃఖాన్ని అనుభవించాల్సిన అవసరమే లేదు కదా. ఆయన పేరే దుఃఖహర్త సుఖకర్త. సో అంతా జరిగిపోయిన తర్వాత అన్నది మాత్రము కొంచెం సఫరింగ్ అంటర్గా అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు సఫరింగ్ అంటర్గా అయినట్టు ఆ అవసరమే లేదంటున్నాడు. సో ఇప్పుడు చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి నాకు మెసేజ్ కూడా పెట్టండి. దీన్ని మళ్ళీ రేపు కంటిన్యూ కూడా చేద్దాం. మన వెంకటరెడ్డి అనే అనుభవం కానీ దాన్ని ఎలా మార్చాలి, నాగలక్ష్మి అక్క అనుభవం. సో వీరి రోజు స్టేజ్ మీద వచ్చి చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అందరికి ఎడ్యుకేట్ అవుతారు. సో ఈ విషయాన్ని అందరికీ చెప్పగలుగుతాం కూడా.
సో ఏ రకంగా సేవలు చేయాలి, మరి సమయాన్ని సరి ఉపయోగిస్తున్నామా? సో ఎందుకు ఈ రకంగా సంకల్పాలు చేయలేకపోతున్నారంటే వీళ్ళు సమయాన్నంతా సెంటర్లలో ఉపయోగించేశారు. ఆ 20 ఏళ్లలో కనీసము మొత్తం 1000 మురళీలు ఉన్నాయి. రోజుకి ఒక మురళి తీసి చదివిన 3 సంవత్సరాల్లో మొత్తం మురళీలు అయిపోయేవి. ఆ పుస్తకాలు గనక తీసి చదివి ఉండింటే, అరే ఆత్మ ఈ రకంగా మనకి ఇండికేషన్ వేస్తదని చెప్పి తెలిసి ఉండింటే, ఇన్ని చెప్పిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవాయిడ్ చేసేసి ఎంతో సంతోషం అనేది ఇంకా ఉండేది. అంటే జీవితం అందులో అసలు దుఃఖం అన్నదే లేకుండా తీసేసుకోవచ్చు. అన్నయ్య ఆరోగ్యమే కావచ్చు, పాప పైనుంచి పడడమే కావచ్చు, కనీసం ఒక ఆటో కోసం నిలబడి, ఇవన్నీ నిజంగా చెప్పాలంటే చిన్న విషయాలైనా కానీ అండర్గోయేటప్పుడు ఎక్కువ ఉంటాయి. ఇలా కూర్చొని చెప్పేటప్పుడు ఇలా జరిగిందిలే అనిపిస్తుంది. కానీ ఆ సమయం నడిచేటప్పుడు ఏం క్షణాలు మనం రికార్డ్ చేసుకుంటున్నాము. సో ప్రతిదీ మనమే విఘ్న వినాశకులం అసలు. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని దీన్ని ఎట్లా తీసుకురావాలన్నది కూడా మనము 7 years వృధా అయింది. అదే చెప్తున్నాను, అందరూ వృధా అయింది అంటున్నారు. వృధా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వచ్చే కల్పంలో ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అన్నయ్య మెసేజ్ పెట్టారు 7 years వేస్ట్ అయిపోయింది అని చెప్పి. సో అయిపోయింది, ఫుల్ స్టాప్. సో నెక్స్ట్ ఇయర్ 7 years వేస్ట్ అవ్వద్దు. నాగలక్ష్మి అక్క 20 years వేస్ట్ అయినాయి. సో 20 years వేస్ట్ అవ్వకుండా జ్ఞానంలోకి రావడమే బాబాతోటి టేక్ ఆఫ్ చేసేటట్టు ఉండాలి. అది సాధ్యమా అంటే ఇదిగో మేము వచ్చి టేక్ ఆఫ్ చేస్తాం కదా బాబాతోటి. అట్లా ఎంతో మంది అసలు కొంత ఇంకా మేమన్న సెంటర్లోకి వెళ్ళి కొంతమంది అయితే అసలు అది కూడా లేకుండా టేక్ ఆఫ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ రకంగా వచ్చే వాళ్ళంతా అసలు సెంటర్లు టచ్ చేయకుండా టేక్ ఆఫ్లు చేస్తున్నారు? ఎందుకు వీళ్ళు ఈ రకంగా 7 years 20 years 10 years అని వేస్ట్ అయింది అన్న దాని గురించి రేపు తెలుసుకుందాము. మార్చాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడే మార్చేయవచ్చు. సో అప్పుడు ఈ వేస్టేజ్ అన్నది, సమయం అన్నది వేస్ట్ కాకుండా ఉంటది, ఈ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.